దేనికోసం ఇంత ఆరాటపడుతున్నారు? దేనికోసం ఇంత తపన పడుతున్నారు? ఈ జీవితం కోసమా? అయితే ఒక్కసారి ఈ మధ్య జరిగిన ప్రమాదాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్. ఎంతమంది ఎన్ని ఆశలతో ట్రావెలింగ్ చేస్తున్నారు? పైలట్, కో పైలట్ వాళ్ళందరూ ఎన్నో ఆశలతోనే ఉండే ఉంటారు కదా. 247 మంది చనిపోయారంటే చిన్న విషయమా అండి? అందులోని ఏమీ లేదు, మెడికల్ కాలేజ్లో ఎప్పటిలాగే హాస్టల్లో ఫుడ్ తింటున్నారు వాళ్ళు. అనుకోకుండా ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయారు. అలాగే సరదాగా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా చాలామంది ఎంజాయ్ చేద్దామని. అక్కడ ఏం జరిగింది? పెళ్ళయింది, కొత్తగా హనీమూన్కి వెళ్దామని వెళ్ళారు. భర్తని భార్య చంపేసింది. ఆయన ఊహించాడు ఇలా జరుగుతుందని. ఆయన ఎన్ని ఆశలతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని ఎంత ప్లాన్ చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త భార్య కడుపుతో ఉంటుండగానే ఏవో చిన్న చిన్న విషయాలకి ఆయన చంపేశాడు, ఆవిడని చంపేశాడు. ఆయన ఆవిడ ఊహిస్తుందా నేను ప్రేమించిన వాడే నాకు ఇలా చేస్తాడని? ఈ క్షణం మనం బ్రతకచ్చండి, ఈ క్షణం మన చేతిలో ఉండొచ్చు, కానీ మరుక్షణం ఎలా ఉంటుందో మనకి తెలియదు. దానికోసం ఈ కొట్టుకోవడాలు, భర్త భార్య కోపాలు, ఆవేశాలు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, పగలు ప్రతీకారాలు, వాటాలు, అంతస్తులు, ఇవన్నీ డబ్బు సంపాదించమనే చెప్తాను. ఎందుకంటే ఈ క్షణం మనం ఆనందంగా బ్రతకాలి అంటే డబ్బు ఉండాలి. డబ్బు సంపాదించండి, కానీ అతిగా వద్దు. మీకు ఎంత అవసరమో అంతే సంపాదించండి. అతిగా సంపాదించాలన్న ఆశ వచ్చింది అంటే ఈ క్షణాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు. నీకు ఎంత అవసరమో అంత సంపాదించుకొని సరదాగా కుటుంబంతో ఆనందంగా ఉండండి. నేను నా పిల్లలకి ఇప్పటికీ చెప్తాను, మీరు కూడా మీ పిల్లలకి అలా గైడ్ చేస్తే చాలా మంచిదే. మా పిల్లలు మారం చేస్తారు, తిన్నని నాకు అదొద్దు ఇదొద్దు అది కావాలి ఇది కావాలని ఏడుస్తారు. నేను సెల్లో చూపిస్తాను పిల్లలకి, అమ్మాయి చూడు పిల్లలు ఎలా తింటున్నారు, బయట ఏరుకొని తింటున్నారు తిండి, మీరేమో కాళ్ళ దగ్గరికి మన దగ్గరికి వచ్చిన వాటిని మీరు ఇలా వద్దు అంటున్నారు. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు, మనకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు. ఏవి ఇవ్వలేదు చెప్పండి? అవయవాలు ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. మానవ జన్మ ఎంత అదృష్టం. ఇందులోనే మనం పాడు చేసుకుంటున్నాం రోజులని అనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు చూసిన పరిసరాలన్నీ అలాగే ఉన్నాయండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలన్న ఆలోచన. కానీ ఈ క్షణం ఎవడైనా ఒక మాట అంటాడు, ఒక క్షణం వదిలేయండి, పట్టించుకోవద్దు. రియాక్ట్ అవ్వడం ఎందుకు? అది ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. మనం రియాక్ట్ అయ్యామంటే అది ఎంతవరకు వెళ్తుందో పట్టించుకోకుండా వదిలేయండి. నువ్వు ధర్మంగా, చాగంటిగా చెప్తారు, నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అదొక్కటి చూసుకోండి. ఆరాట పడకండి దేనికోసం, ఎవరితోని శత్రుత్వం పెంచుకోకండి. ఉన్నన్న రోజులు నవ్వుతూ పలకరించుకోండి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడాలు, నేనే గొప్ప అని అనుకోవడాలు, ఇవన్నీ ఆపేయండి దయచేసి. అది మనకే మంచిది. ఎందుకంటే మనకి మానవ జన్మ గొప్ప జన్మ. ఉన్న జీవుల కన్నా కుక్కలు, పందులు ఇవన్నీ ఎలా ఉంటాయో మనకి తెలుసు, ఎలా బ్రతుకుతున్నాయో. కానీ మనకి మానవ జన్మ భగవంతుడు గొప్ప వరం అది నిజంగా. అది కూడా ఏ లోపం లేకుండా మంచి అన్నీ ఇచ్చాడు మనకి. అది నిలబెట్టుకుందాం.